తగ్గేదలే మీ నర్సయ్య తాతతో రప్ప మరి మన రపరప ముచ్చట్లకు మరి ఎవరు ఏంది ఏం కథ అంటే బీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు ఆదిలాబాదు జిల్లా ఊట్నూరు మాజీ జడ్పీటీసీ చారులత రాథోడ్. ఇక మరి అసలు ఈ తెలంగాణ తాజా రాజకీయ పరిణామాలు ఏ రకంగా ఎట్లా ముంగడు పోతున్నాయి, అసలు ఏం జరుగుతుంది, ఏంది ఏం కథ, ఒకరి మీద ఒకరు మన్ను దుమ్ము పోసుకుంటా కాకర పడుతుంది తెలంగాణ రాజకీయం. చెప్పమ్మా అసలు ఏంది ఏం కథ ఎట్టెట్ట సంగతి. మరి ఇప్పుడు అంటే అంటే కంచె గచ్చిబాలి భూముల వ్యవహారం ముంగడికి వస్తుంది. ఇక ఆనాడు సర్కారు భూముల పొదం బట్టి కేసీరావయ్య అభివృద్ధి చేసిండు. కేసీరావయ్య కూడా ఇంతో అంతో కథ నడిపించిండు. కేసీరావు అమ్మలేదు ఆ భూముల. ఇవాళ కాంగ్రెస్ సర్కారు వచ్చినాక మరి సర్కారు భూములని మరి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినాక కూడా అది జనాల కోసము జనాల అక్కెర కోసము ఏదో ఒక ఉపాయం చేద్దామంటే మాటకు మీరు అడుగుపడుతున్నారట. అసలు ఏం నడుస్తుంది, ఎందుకు మీరు ఈ తతంగం నడిపిస్తున్నారు? నర్సయ్య గారు, మొదటిగా తెలంగాణ ఏదైతే రాష్ట్రం తీసుకొచ్చినామో అప్పుడు తెలంగాణ ప్రజలే కాకుండా తెలంగాణ ప్రజలు దాంట్లో సాయుధ పోరాటం చేసిర్రు. దాంట్లో స్టూడెంట్స్ ఉన్నారు, రైతులు ఉన్నారు, మహిళలు ఉన్నారు, చాలామంది మహా లీడర్లు ఉన్నారు. అదేవిధంగా కేసీఆర్ సార్ అప్పుడు ఏం చేశారంటే లాస్ట్గా అసలు ఒప్పుకోలేదు కాబట్టి ఇంకా కేసీఆర్ చచ్చుడో తెలంగాణ తెచ్చుడో, కేసీఆర్ శవయాత్రన లేకపోతే తెలంగాణ జైత్ర యాత్రన అని ఒక నినాదం, అంటే అంతవరకు కూడా కేసీఆర్ చావు నోట్లో తలకాయ పెట్టి మరీ తెచ్చుకున్న తెలంగాణని ఇవాళ ఎంత ఘోరంగా తెలంగాణని పరిపాలిస్తున్నారో ఒకసారి ప్రజలే గమనిస్తున్నారు. ఎందుకంటే ఏదైతే అధికారంలోకి వచ్చిండ్రో కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో రాగానే ప్రజలను ఇబ్బంది పెట్టడం తప్ప వేరే పనిగా లేకుండా ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఎలాగైతే మన లగచర్ల ఇష్యూ చూసినామో లగచర్లలో వెళ్ళి పాపం ఏమి అమాయకులు వాళ్ళకి అభం శుభం తెలియని గిరిజనులను వాళ్ళ భూములు లాక్కొని వాళ్ళు ఆ భూములపైనే బతుకుతున్న వాళ్ళని అక్కడ నుంచి లేపేసి మేము ఇండస్ట్రీ పెడతాము లేకపోతే ఏదో పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు పెడతాము మీకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మభ్యపెట్టి వాళ్ళ భూములు లాక్కోవడానికి ప్రయత్నించాను. దానికి మా కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, హరీష్ రావు గారు అందరు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వెళ్ళి మొత్తం వాళ్ళకి న్యాయం జరిగేలా చూశారు. సుప్రీంకోర్టు కూడా వాళ్ళ తరఫున మాట్లాడి అది ఆ ఇష్యూ అయింది. అయిన వెంటనే మళ్ళీ ఇంకో ఇష్యూ ఇక్కడ హెచ్సియు. ఈ హెచ్సియు ఎట్లా అంటే పిల్లలు ఏదైతే దాంట్లో చదువుకునే స్టూడెంట్సే వచ్చి మాకు ఇక్కడ ఏమి వద్దు ఎందుకంటే పర్యావరణం మొత్తం నాశనం అవుతుంది అని చెప్పేసి ఇవాళ కొట్లాట పెడుతున్నారు. దాన్ని పట్టించుకోకుండా మరి ఏదైతే అక్కడ మనం చూసినాము చాలా నెమళ్ళు అక్కడ మంచి మంచి ఏదైతే ఉద్యానవనంలో ఉన్న పర్యావరణం ఉన్న ప్లేస్లో నెమళ్ళు దాని ఆర్తనాదాలు వినిపించినాయి. ఎందుకంటే బుల్డోజర్ ఇప్పుడు నెమళ్ళు అరుపులు, ఈ జింకల ఏడుపులు, ఈ ఏనుగుల ఉరుకులాట, ఇటు స్థావరాలు మొత్తం కూలగొట్టి అన్నట్టుగా మీరు బీఆర్ఎస్ వాళ్ళు దానికి ఏదో కట్టుకథలు అల్లి ఏఐ తోటి మొత్తం వీడియోలు ఆడియోలు అన్ని ఫేక్ వీడియోలు తయారు చేయించి సోషల్ మీడియాలో పెడితే అది ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కేసులు కట్టి కోర్టు మెట్లెక్కితే మీది ఫేక్ అన్న కాడికి వచ్చింది అన్న కథ. అదేనండి, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మేము ఏది చేసినా ఏది చూపించినా కూడా మొత్తం ఫేక్ అని అంటున్నారు. కానీ అది ఫేక్ కాదు, నిజంగా అక్కడ నెమళ్ళు మొన్న చూస్తే 8 జింకలు చనిపోయినాయి. ఎందుకు అట్లా? అది చనిపోయింది కనిపించలేదా మరి వాళ్ళకు? అక్కడ స్టూడెంట్స్ ఉన్నారు కదా, స్టూడెంట్స్ చెప్తున్నారు కదా. మళ్ళీ మొన్న కూడా ఐఏఎస్లు 67 మంది లెటర్లు రాశారు. ఇది చాలా అంటే చేయకూడని పని కాబట్టి అక్కడ తవ్వే అవసరం లేదు, తవ్వకూడదు అని చెప్పేసి ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళు కూడా లెటర్లు రాశారు. మరి అధికార పార్టీలో ఉన్న వాళ్ళే లెటర్లు రాస్తున్నారంటే దాన్ని బట్టే మనం తెలుసుకోవాలి, ప్రజలు దాన్ని గమనించాలి. ఇలా ఎందుకు చేస్తున్నారు ఈ ప్రభుత్వం అని చెప్పేసి ప్రజలే గమనిస్తున్నారు. ప్రజలకి అర్థమవుతుంది కదా గవర్నమెంట్ ఎట్లా చేస్తుందో అని చెప్పేసి. అదేవిధంగా ఇప్పుడైతే ఏదైతే స్టూడెంట్స్కి ఉద్యోగాలు ఇస్తామని చెప్పినారు, ఇంతవరకు ఏ ఒక్క ఉద్యోగం ఇప్పటివరకు రాలేదు.
వామ్మో 60,000 పైసలకు ఉద్యోగాలు ఇచ్చినాము. ఇంకా మేము బయట దేశాలకు వెళ్ళి పెట్టుబడులు గుంజుకొచ్చి పరిశ్రమలు పెట్టి ఇది పెట్టి అది పెట్టి ఆ నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామని ఇప్పుడు నిన్న మొన్న కూడా జపాన్ కూడా పెద్ద మనిషి రేవంత్ రెడ్డి మళ్ళా 30,000 కొలువులాట మళ్ళీ ఇంకేదోనాట వాళ్ళు బ్రహ్మాండంగా చేస్తున్నామని వాళ్ళు చెప్తుంటే మీ 10 ఏళ్ల కాలంలో ఒక్క నౌకరు వేయలేదట. ఇంటికో ఉద్యోగం అంటే ఒక్క నౌకరు వేయలేదట. 10 ఏళ్ల కాలంలో మొత్తం హైదరాబాద్ సిటీని ఏదైతే గచ్చిబౌలి దగ్గర వెళ్ళి చూడండి, ఒక సింగపూర్ సిటీలా మార్చిండ్రు మా కేటీఆర్ గారు. ఎందుకంటే అక్కడ ఎంతోమంది వేల మంది ఇవాళ స్టూడెంట్స్ అక్కడ జాబ్ చేస్తున్నారు. అది డెవలప్ చేయకుండానే మరి అంత పెద్దగా హైదరాబాద్ డెవలప్ అయిందా? అక్కడ పెద్ద పెద్ద కంపెనీలు వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి? స్కైవే బిల్డింగ్స్ వచ్చినాయి. ఆ బిల్డింగ్స్ చూసి మనకు కంపెనీలు కూడా వచ్చినాయి. దానివల్ల ఆదాయం పెరిగింది, మన పిల్లలకు ఉద్యోగాలు దొరికినాయి. మరి వీళ్ళు ఇప్పుడు సంవత్సరంన్నర అవుతుంది, ఇప్పటివరకు ఉద్యోగాలు తీసుకొస్తాం, మీకు ఇది చేస్తాం, ఆ కంపెనీ ఏ కంపెనీ కూడా ఇంతవరకు ఏది ముందుకు రాలేదు. వస్తున్నారు, చూస్తున్నారు, పోతున్నారు. కానీ రేవంత్ రెడ్డి ద్వారా ఏ ఒక్క కంపెనీ కూడా ముందుకొచ్చి మేము కంపెనీలు పెడతాము, ఇక్కడ మీకు ఉపాధి కల్పిస్తామని చెప్పేసి ఏ కంపెనీ ఇంతవరకు ముందుకు రాలేదు. ఇప్పుడు అది హెచ్సియు భూముల కథ, గచ్చిబౌలి కథ సుప్రీంకోర్టులో పడితే సుప్రీంకోర్టు అప్పుడు గతంలో కూడా కేసీఆర్ కూడా కొట్లాడిన ముచ్చటేనాట. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో తీర్పిచ్చి అది సర్కారు భూమి అని తేడతెల్లం చేసినాక ఇక మీకు కళ్ళు బగ్గునమంటే రేవంతమయ్య ఏడ బిరుగవుతాడో ఏమో, ఏడ మంచి పనులు చేస్తే ఆయనకు మళ్ళీ మంచి పేరు వస్తుందో ఏమో అనేది మీకు బాగా నాటకపోయిందని గుండెల. అందుకనే మీరు పగబట్టి ఎట్టుబడి రేవంతమయ్యను మాత్రం ఇరుకున పెట్టాలని మీరు ఈ కథ ముంగటేసారు అనేది ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అంటారు. అట్లా ఏం లేదండి, అది మొత్తము నాటకమే. ఎందుకంటే అక్కడ గవర్నమెంట్ భూమి మొత్తము దాన్ని తవ్వేసి మొత్తం క్లీన్ చేసి దాన్ని అమ్మేసి డబ్బులు తీసుకుందామని చూస్తున్నాడు తప్ప దాన్ని డెవలప్ చేసి వీళ్ళకు ఆదాయం కల్పించి వీళ్ళని ఉద్యోగాలు కల్పించనే మంచి భావన లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గురించి ప్రజలందరికీ చాలా బాగా తెలుసు. ఆయన చెప్పేటి అన్ని అబద్ధాలు తప్ప నిజాలు ఏవి ఉండదు. కానీ కోకాపేటు మళ్ళీ పోతే ఈ బాచుపల్లి ఖానామేటు ఉప్పల్ బగాయతు ఇంకా అక్కడ బుద్ధివేలు మరి ఇక్కడ కోట్ల విలువైన భూములను మీరు ఆనాడు అమ్మిపాటు చేసిరట. మరి మీరు అమ్ముకునుడేంది, ఇది చేసుడేంది? ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు రేవంతమయ్య ముంగడబడి జనాలకు అక్కడికి వచ్చే కంపెనీలు కట్టి ఉపాధి ఇస్తామంటే మీరు అడ్డుపడేది ఏంది? అడ్డుపడేది మేము అడ్డుపడట్లేదండి. అందుకనే మొన్న మా కేటీఆర్ గారు హెచ్సియు మాట్లాడడానికి అసలు వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళలేదు. ఎందుకంటే మేము బయట నుంచి మీకు సపోర్ట్ చేస్తాం, కానీ ఏదైనా ఉంటే మేము సపోర్ట్ చేస్తాం, కానీ మీ దగ్గర రాము. ఎందుకని అంటున్నామంటే వస్తే ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే చేయనియట్లేదు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే వాళ్ళను రెచ్చగొడుతున్నారు అని చెప్పేసి పదే రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. కాబట్టి మా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కనీసం వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా చూడట్లేదు. చెప్తున్నది ప్రజలు, అక్కడ ఉంటున్న ప్రజలు, నివాసం ఉంటున్న ప్రజలు గమనించి దాన్ని లేవనెత్తుతున్నది ప్రజలు. పబ్లిక్ చేస్తున్నారు, కానీ మేము పార్టీ వాళ్ళని చేస్తున్నామని అనుకోవడం చాలా తప్పది. ఇక ఇప్పుడు ఉద్యమ పార్టీ అంటే ఉద్యమ పార్టీ ఊపు లేదు, ఊపు సలహా అయింది. ఇప్పుడు ఎలకతుర్తిలా 25 ఏళ్ళ పండుగ చేసుకోబోతున్నామని గొప్పలు చెప్పుకుంటారు. కానీ ఇక మరి ఎంతసేపు చెప్పు ఆలకాలకే పడతలేదు. అక్కడ సత్యవాది రాతోడుకు తక్కెలపల్లి రవీంద్రరావుకు వాళ్ళే పంచాయతీ పెట్టుకుంటారు అనేది కూడా ముచ్చట ముంగడికి వస్తుంది. వాళ్ళకే సక్కిలేదు, ఇంకా వీళ్ళు జనాలనే ఉద్ధరిస్తారు అనేది మరి ఇప్పుడు గుసగుస. ఏమంటావు దీని మీద? ఉద్యమ పార్టీ అండి, ఇది 25 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతుంది. దానికోసం అని 27 నాడు వరంగల్లో మహాసభ జరగబోతుంది. ఆ మహాసభకి 5 లక్షల మంది తరలి వస్తున్నారు, తండోపతండాలుగా తరలి వస్తారు. ఎందుకంటే ఇవాళ మేము బస్సులు పెడతా ఉన్నాం విలేజ్లలో, ఊర్లలో. ఎక్కడ బస్సులు పెట్టినా ఇంకా మాకు సరిపోవు, ఇంకా కావాలి, మేము వస్తామని పదే అడిగి మరి బస్సులు పెట్టించుకొని మేము వస్తామని చెప్పేసి ప్రజలే స్వచ్ఛందంగా తరలి వచ్చేలా ఇవాళ తండాలుగా తరలి వస్తారు. మీరే చూస్తారు 27 నాడు సభ ఎలా జరుగుతుందో. ఆ చిన్న ఏమన్నా ఉంటే అవి పార్టీ లోపల ఏదన్నా ఉంటే సర్దుబాటు చేసుకుంటాం, కానీ అలాంటి పెద్ద కొట్లాటలు కానీ పెద్ద విమర్శలు కానీ అట్లాంటివి ఏమీ మా పార్టీలో ఎవరికి లేవు. మరి ఇప్పుడు ధరణి అంటే ఈ ధరణితో మొత్తం దందా చేసిర్రు, దగా చేసిర్రు అనేది కాంగ్రెస్ వాళ్ళు ఒకటే ఆరోపణ చేస్తా ఉర్రు. ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు, ఈ ధరణిని బంగాళాఖాతంలో దొరికినాము, భూభారత్ తీసుకొచ్చినాము, భూభారతి ముద్దుగా పోతుంది, భూభారత్ తోటి పేదోళ్ళ కష్టాలు కన్నీళ్ళు మేము
తుడుస్తాం అన్నట్టుగా కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. మరి ఇప్పుడు భూభారత్ వచ్చినాక మరి ఇప్పుడు మీరు మీ కళ్ళు ఓర్స్తలే వాడ పేదోళ్ళకు న్యాయం జరుగుతుంటే. పేదోళ్ళకి న్యాయం ఇంకా జరగనే లేదండి. అది జరిగేటప్పుడు చూద్దాం గానీ, భూభారతి అనేది, ధరణి అనేది 2 పేరు ఒకటే, వేరు వేరు తప్ప సేమ్ సిస్టమ్ ఒకటే అది. ఒకటే కాబట్టి అది దాంట్లో ఏం పెద్ద తేడా లేదు కాబట్టి, దానికి దీనికి అసలు ఏం తేడా లేదు. ప్రజలకు న్యాయం జరిగినప్పుడు అప్పుడు చూద్దాం మనం ఎలా జరుగుతది ఏంది అనేది. సరే, ఇక మరి ఇప్పుడు మీది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఖానాపూరే కదా మీ నియోజకవర్గం. మరి ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా అంతటా సన్న బియ్యం పండుగ బ్రహ్మాండంగా ముంగడిపోతుంది. ఇవాళ ప్రతి ఒక్క మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, చోటా మోటా లీడర్లు కానీ, సర్కారు అధికారులు కానీ మంచిగా పేదోళ్ళ గడప దొక్కి వాళ్ళ జాలాట్ల చెయ్యి కడిగి సన్నబువ్వ తిని తమాసి మళ్ళీ కారెక్కిపోతుర్రు. అంటే పేదోళ్ళు కడుపు నిండా తినాలి, కంటి నిండా వండాలి అని కాంగ్రెస్ సర్కారు కంకణం కట్టుకొని ఒక రామసక్కని పండుగను ముంగటేసింది. ఇప్పుడు రేపు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ అని జనాలు కలవరించే రోజులు వచ్చినాయి. మరి రేపు మరి మీకు రాజకీయ దెబ్బేగానమ్మా ఇది. ఈ సన్న బియ్యం ఇవ్వడం వల్ల రాజకీయ దెబ్బ అవుతుందండి? ఎందుకు అవుతుంది? ఒక సన్న బియ్యం ఇచ్చేస్తే అవుతుందా? మహిళలకు 2500 ఇస్తామని చెప్పేసి ఇవాళ సంవత్సరంన్నర కాబోస్తుంది. ఏ ఒక్క మహిళకు 2500 రాలేదు. రైతు రుణమాఫీ పూర్తిగా జరగలేదు. రైతు బంధు 4 ఎకరాల వరకే వేసారు, అది కూడా మొత్తం మందికి రాలేదు. ఇంకా ఏదైతే రైతులకు పంట నష్టపరిహారం ఇస్తా అన్నారు, మరి అలాంటి వాళ్ళకి పంట నష్టపరిహారం 12,000 ఇస్తామన్నారు. ఏదైతే భూమి ఉండదో రైతులకు, అలాంటి వాళ్ళకి ప్రతి రైతుకి సంవత్సరానికి 12,000 ఇస్తామని అన్నారు. ఇంతవరకు ఆ 12,000 రాలేదు. మహిళలకు ఏదైతే సిలిండర్ ఇస్తామన్నారు, 500కే సిలిండర్ అన్నారు. ఇంతవరకు ఏ ఒక్క మహిళకు సిలిండర్ రాలేదు. మరి ఇలాంటి 6 గ్యారెంటీలని చెప్పేసి 6 గ్యారెంటీలలో 420 హామీలు ఉన్నాయి. మరి ఆ హామీలలో 420 వదిలేసి ఒకటో రెండో చేసి మేము చేసినామని గొప్పలు చెప్పుకోవడం కాంగ్రెస్ వాళ్ళకు చాలా బాగా తెలుసు. కాబట్టి ప్రజలు దీన్ని నమ్మే పరిస్థితి లేదు. ఇంకోసారి కాంగ్రెస్ని నమ్మరు ప్రజలు. వామ్మో, ఈ తల్లి ఇట్లా మాట్లాడుతుంది. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, మేము 6 గ్యారెంటీలలో ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు అయిపోయింది, 500కే గ్యాస్ బుడ్డి అయిపోయింది, 200 యూనిట్ల ఉచిత కరెంటు అయిపోయింది. ఇక మళ్ళీ పోతే ఈ సన్న బియ్యం ఇచ్చినాము, రైతు రుణమాఫీ చేసినాము, రైతు భరోసా చేసినాము, రేపు 1,000,000 మంది మహిళల కోటీశ్వరాలను చేస్తాము అని కంకణం కట్టుకొని వాళ్ళు 150 బస్సులకు పచ్చ జెండా ఊపి ముంగడిపోతుంటే ఇగో ఈ తల్లి గిట్ల మాట్లాడుతుంది. ఇప్పుడు ఆడక్కలు ప్రతి ఇంట్లో ఎవరు మాట వింటారా అంటే ఆడక్కల మాట, అంటే ఇల్లు వాళ్ళ మాట వింటారు. ఇప్పుడు ఇక రేపు నర్సే తాత కూడా ఇంకెవరైనా ఇక నేను కూడా రేపు నా ముసలిదాని మాట వినవలసిందే. అంటే గాడికి తీసుకొచ్చిర్రు అంటే 1,000,000 మంది మహిళలను కోటీశ్వరాలను చేస్తే రేపు స్థానిక సంస్థ ఎలక్షన్లలో షెడ్ అయినా పడ్డైనా అన్నింటిలో మనం ముంగడి పోవచ్చు. తెలంగాణ రూపురేఖలు మారుస్తుంటే జనాలు ఇంకా మన దిక్కే ఉంటారు, ఇంకా 10 ఏళ్ళు మనమే రాజ్యం వెళ్తామని వాళ్ళు చెప్పుకుంటుర్రు. నువ్వేం గిట్లా అంటుంటివి? 10 ఏళ్ళు రాజ్యం వెళ్ళేది వదిలేసి ఇవాళ ఎంత సంవత్సరంన్నర అయింది. 6 నెలల నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ మీద మొత్తం వ్యతిరేకత స్టార్ట్ అయింది. అయ్యవ్వకు తాతకు 2 పెన్షన్లు ఇస్తా అంటారు. తాత మీకు వస్తుందా 2 పెన్షన్లు? మా అవ్వకు మీకు ఇద్దరికి వస్తుందా, నీకొక్కడికే వస్తుందా? ఇంతవరకు ఇచ్చిండ్రా అడగండి. అట్లా ఎంతోమంది ఏదైతే తాత అవ్వలు ఉన్నారో ఇద్దరికి పెన్షన్ ఇస్తాడు, ఇంతవరకు పెన్షన్ లేదు. ఉచిత బస్సు అన్నాడు, బస్సులో ఇవాళ మగవాళ్ళు డబ్బులు ఇచ్చి నిలబడిపోవాలి. మొన్న మా ఊర్లో ఒకతను అంటున్నాడు, మేడం నేను బస్సు ఎక్కినా కానీ సీటు దొరకక సంవత్సరం అయింది మేడం, నిలబడే పోతున్నా బస్సులో అంటున్నాడు. ఆడవాళ్ళు అదే ఫ్రీగా వాళ్ళు నిమ్మలంగా పోతున్నారు కానీ మగవాళ్ళు మరి టికెట్ బస్సు డబ్బులు ఇచ్చి నిలబడాలా? మరి అయితే ఇప్పుడు చార్లతో రాతోడు ఆడవాళ్ళ దిక్కుంటుందా మగవాళ్ళ దిక్కుంటుందా? ఆడవాళ్ళ దిక్కు కాదు, మగవాళ్ళ దిక్కు కాదు. ఏదైతే పెట్టారో పథకం అది చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే ఆటో వాళ్ళు మొత్తం లాస్ అయిపోయినారు. దానివల్ల ఆటో వాళ్ళ బతుకుదెరు రోడ్డు మీదకి వచ్చింది. ఆటో వాళ్ళని ఆదుకుంటా అని అన్నాడు, ఇంతవరకు వాళ్ళకి ఏది చేసింది లేదు.
మరి ఫ్రీ బస్సు పెట్టి ఎందుకంటే దేనికంటే ఫ్రీ బస్సులు అందరు ఆడవాళ్ళు ఊరికే పోయి సీట్లు దొరకక కొట్లాట పెట్టుకొని ఒకళ్ళొకళ్ళు కొట్టుకుంటున్నారు తప్ప హ్యాపీగా ఎవరు ఆడవాళ్ళు బస్సులలో వెళ్ళట్లేదు. దాంట్లో మగవాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. మగవాళ్ళని కూడా చూడాలి కదా మరి. వాళ్ళు పైసలు ఇస్తున్నారు కదా, డబ్బులు కడుతున్నారు కదా బస్సుకి. మరి డబ్బులు కట్టి నిలబడిపోవాలా మరి వాళ్ళు? ఇది తప్పే కదా. అయితే ఇప్పుడు ఆడవాళ్ళు సీట్లలో కూర్చొని బస్సులలో ఉచితంగా పోతుంటే నీ కళ్ళు ఓడుస్తలేవు అన్నట్ట. మా కన్నా ఎందుకు ఆడవాళ్ళు ఉచితంగా పోతున్నారంటే హ్యాపీగా పోవాలి కదా, మరి హ్యాపీగా లేరు కదా వాళ్ళు. పోతురాట, తీర్థయాత్రలు పోతురాట, పూజలు పురస్కారాలు, బట్టల షాపులు, పట్నం హైదరాబాదు తీరుగా వాళ్ళు బ్రహ్మాండంగా ఆధార్ కార్డు చేతిలో పట్టుకొని మంచిగా తిరిగి వస్తారు. రాజ్యాలు మంచిగా తీరొక్క గుడి కాడికి పోతురు, తీరొక్క తీర్థయాత్ర కాడికి పోతురు. ఏమనంటే రేవంతమన్నా నీ కడుపు చల్లకుండా నీతోటి మాకు రామసక్కని పుణ్యం కలిగిందే అని ఈ రకంగా వాళ్ళ ఆంబాయం వెళ్ళబోసుకుంటుంటే నువ్వు గిట్లా అంటుంటివి. ఎవ్వరు పోతలేరండి. అది బస్సుల సంఖ్య చాలా తక్కువ ఉన్నాయి. ఒకటో రెండు బస్సులు పెట్టేసి అక్కడ నిలబడి వెయిట్ చేసి దానికోసం గంటల తరబడి రోడ్ల మీద నిలబడి మరి బస్సు వచ్చిన తర్వాత ఎక్కాలంటే వాళ్ళ ముంగట పని అంతా పెండింగ్ అయిపోతుంది. అలాంటి విధంగా పోతున్నారు కానీ ఎవ్వరు సంతోషంగా మంచిగా ఉంది బస్సు అనేసి. బస్సుల సంఖ్య పెంచండి మరి. మీరు ఫ్రీ పెట్టినప్పుడు బస్సులు రద్దీ పెరుగుతుంది కదా, బస్సుల సంఖ్య పెంచాలి కదా. పెంచకుండా ఒకటో రెండు బస్సులు పెట్టేసి మేము ఫ్రీ బస్సు పెడుతున్నాము. మరి ఆర్టీసీకి ఇప్పుడు ఇంతవరకు కట్టిండ్రా? ఆర్టీసీకి ఇంతవరకు డబ్బులు కట్టలేదని మొన్ననే ఆర్టీసీ వాళ్ళు ఇది చేసిండ్రు కదా అబ్జెక్షన్. మరి ఆర్టీసీకి ఎవరు కట్టాలి? ఫ్రీ బస్సులు పెట్టేస్తున్నారు, వెంటనే వాళ్ళకి ఆర్టీసీకి డబ్బులు కట్టట్లేదు వీళ్ళు. గవర్నమెంట్ దగ్గర ₹1 కూడా లేదు, డబ్బులు లేవు. కాబట్టి కాంట్రాక్టర్లు కానీ ఇవాళ ఏదైతే రియల్ ఎస్టేట్ ఉందో చాలా రియల్ ఎస్టేట్ మొత్తం సగానికి సగం పడిపోయింది. మరి మీ బీఆర్ఎస్ వాళ్ళే దాన్ని మొత్తం అప్పు చేసిపోయారట, అప్పుల కుప్ప చేసిపోయారట, చిప్ప చేతికి ఇచ్చిరని వాళ్ళు అంటుర్రు. మీ అప్పుకు మేము మిత్తి కట్టలేక వడ్డీ కట్టలేక మా నడ్డి ఇరిగిపోతుందని వాళ్ళు చెప్తుర్రు. మన హరీష్ రావు గారు, కేటీఆర్ గారు అసెంబ్లీలో చాలా బాగా వివరించి చెప్పారు. ఏదైతే మేము డబ్బులు ఎన్ని పెట్టిపోయినామో అది వీళ్ళంటారు అప్పుల పాలు చేసిపోయినామని, కానీ మిగులు బడ్జెట్ పెట్టిపోయినాము. ఏది అప్పుల పాలు చేయలేదు, అప్పు పెట్టిపోలేదు. మొత్తం వీరు చూపిస్తున్నది కాగితంలో తప్ప అక్కడ నిజాయితీ అనేది వీళ్ళ నోట్లో లేదు. మొత్తం అబద్ధాలే మాట్లాడుతున్నారు. అదంతా ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలకు తెలిసిపోయింది కాంగ్రెస్ గురించి. ఇంకోసారి కాంగ్రెస్ అనే మాట ఎత్తద్దని ప్రతి ఒక్కళ్ళు విలేజ్లో ఎక్కడ చూసినా ప్రతి ఒక్కళ్ళు అదే మాట అంటున్నారు. ఇప్పుడు ఏమో కానీ పార్లమెంట్ ఎలక్షన్లలో కూడా ఈ బీఆర్ఎస్ వాళ్ళు మొత్తం బీజేపీకి ఓట్లు వేసిర్రు అనేది కూడా గుసగుస నాకు వినపడ్డది. తీరా ఎమ్మెల్సీ ఎలక్షన్లలో అసలు మీరు రంగంలో లేరు, అసలు మీరు ఎందుకో మరి దూరంగా ఉన్నారు, లోపల రంగం కూడా మళ్ళీ బీజేపీ వాళ్ళకే సపోర్ట్ చేసిరు అనేది తెర మీదకి వచ్చింది. ఎందుకని మరి అంటే ఇప్పుడు బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్లు ఒకటే అన్నట్ట ఎట్ట సంగతి? మేమెందుకు ఒకటవుతామండి, వాళ్ళిద్దరు ఒకటవుతారు. మరి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంత ప్రజలను ఇబ్బంది పెడుతున్నాను, ప్రజల సమస్యలు తీర్చలేదు. మరి బీజేపీ వాళ్ళు ఎక్కడైనా మాట్లాడుతున్నారా? బయటకు వచ్చి మాట్లాడుతున్నారా? మా కేటీఆర్ గారు కానీ, మా హరీష్ రావు గారు కానీ, కవితక్క గారు కానీ ఎట్లా కొట్లాట పెడుతున్నారు? మరి వీళ్ళు అసలు ఎక్కడన్నా నిలబడి ప్రజల గురించి, ప్రజల పక్షాన ఎక్కడైనా నిలబడి మరి వాళ్ళని నిలదీస్తున్నారా? లేదు. వాళ్ళిద్దరు కలిసి ఉన్నారు కానీ మమ్మల్ని ఇద్దరిని మేము బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ కలిసి ఉన్నారని అంటున్నారు. ఇంకా నిలబెట్టకపోవడంలో మాకు ఇష్టం లేదు కాబట్టి అది ఎమ్మెల్సీగా నిలబెట్టలేదు. కానీ వాళ్ళ లోపల నుంచి మేము సపోర్ట్ చేస్తున్నాం అనేది చాలా తప్పు. మరి హైదరాబాదు లోకల్ బాడీ ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ల కథ ఏంది? మరి వీళ్ళకు బీజేపీ వాళ్ళకు బలం లేకపోయినా కానీ నిలబడ్డారంటే ఇదంతా హిమ్మతి ఎవరిది? ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళ హిమ్మతి కూడా ఉన్నది అనేది కూడా మరి తెర మీదకి వస్తుంది. ఏమంటావు? లేదండి, అది ఏం లేదు, అలాంటిది ఏం లేదు. బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనేది అదంతా వీళ్ళు పుట్టించిన మాటలే తప్ప అది దాంట్లో నిజాయితీ లేదు, అది అబద్ధం. మరి ఇప్పుడు కేటీ రావులకు శైలకు వార్త లేదు, కవితమ్మకు కేటీ రావులకు వార్త లేదు అనేది కూడా తెర మీదకి వస్తుంది ముచ్చట. మరి ఎట్లా అన్నట్టు ఇప్పుడు ఈమెది యజమంటే ఆమె తెజమన్నట్టుగా పోతుండట. మరి ఇట్లా రేపు ఒకవేళ మరి పెద్ద మనిషి ఇక పెత్తాలను జాలించుకొని లగా అంటే మరి ఇప్పుడు కాబోయే సీఎం రేసులో కవితనా కేటీ రావులా? సీఎం రేసులో కవితనా కేటీఆర్ గారా అనేది అదంతా వాస్తవం కాదు. ఎందుకంటే ఇద్దరు అన్న చెల్లె ఇద్దరు కలిసే ఉన్నారు. ఎవరన్నారండి?
ఎవరన్నారు పంచాయతీ పెట్టుకుంటున్నారని ఎవరన్నారు మీతోని? అయ్యో రామా, కోడై కూస్తూనే ఉందామా సోషల్ మీడియాలా. ఇక మరి బీసీ రిజర్వేషన్ అని ఇప్పుడు బీసీలో రాగా ముందుగా కవితమనే ఎత్తుకుందాట. ఆ తర్వాతనే ఇక అన్న షెడ్డో పడ్డో అని మాట్లాడుతుండట. మొత్తానికైతే ఇప్పుడు ఇద్దరికి పడతలేదు అనేది ముచ్చట బయటకు వస్తుంది. అట్లా ఏం లేదండి. కవిత గారు కూడా చాలా యాక్టివ్‌గా ప్రతి దాని మీద స్పందిస్తుంది. అదేవిధంగా కేటీఆర్ గారు కూడా ప్రతి ఇష్యూని తీసుకుపోయి ప్రజలకు న్యాయం చేపిస్తున్నారు. అదేవిధంగా హరీష్ రావు కూడా సేమ్ ముగ్గురు కలిసి ఒకే లైన్‌లో అంటే ఒకటే మాదిరిగా వారు ప్రజల కోసం పోరాటం చేస్తున్నారు తప్ప వాళ్ళ కోసం సొంత కోసం పోరాటం చేస్తున్నారని ఈ కాంగ్రెస్ వాళ్ళు పుట్టిస్తున్నారేమో కానీ వాళ్ళ మధ్య అలాంటిది ఏం లేదు. బీఆర్ఎస్ పార్టీ మెల్లమెల్లగా పికప్ అవుతుంది. రాబోయే కాలంలో బీఆర్ఎస్ పార్టీయే ప్రజలకు అండగా ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కూడా, ఇప్పుడు లేనప్పుడు కూడా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ప్రజల కోసం పోరాడుతున్నది. ఇది చూసి ఓర్వలేక కాంగ్రెస్ వాళ్ళు ఏదో ఒకటి పుట్టించాలి, వాళ్ళ మధ్య కొట్లాటలు జరుగుతున్నాయి అన్నట్టు చూపించాలి అని మాత్రమే వీళ్ళు లేపుతున్నారు మాట, కానీ అది వాస్తవం కాదు. మరి ఇప్పుడు రేపు మీరు ఇప్పుడు 25 పండుగ చేస్తున్నారు 27 తారీఖు నాడు. మరి ఇప్పుడు వరంగల్లో జరిగే ఎలకతుర్తిలా ఇప్పుడు మీరు భారీ బహిరంగ సభ బాగానే పండుగ చేసుకుంటారు, కానీ మరి ఈ పండుగకు మరి ఇప్పుడు జనాలు రావాలంటే పశువు పరకు ఇవ్వాలన్నా మరి వ్యాపారి ఇస్తారు మనిషికి 400 500 ఎట్టి సంగతి ఖర్చు మరి వ్యాపారి ఖర్చు పెడుతుర్రు. మేమెందుకు డబ్బులు ఇస్తామండి? మేము బస్సులు సరిపోక ఇంకా మనం బస్సులు పెట్టండి మేము వస్తామని చెప్పేసి ప్రజలు ఒక ఉత్సాహంగా ఒక పండగలాగా ఏదో మనం చుట్టాల ఇంటికి పోయినట్టు, లేకపోతే మా ఇంటికి సొంత ఇంటికి వచ్చినప్పుడు మనం ఎట్లా ఉత్సాహంగా వస్తామో ఆ విధంగా ప్రజలు తరలి రావడానికి ఇవాళ సంతోషంగా హ్యాపీగా మేము వాళ్ళది అసలు బండ్లు పెట్టుకొని వాళ్ళ బండ్లు కార్లు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళ వాహనాల మీద రావడానికి ఇవాళ తయారున్నారు. కానీ వాళ్ళకెందుకు డబ్బులు మేమెందుకు ఇస్తామండి? డబ్బులు ఇచ్చే ప్రసక్తి లేదు. ఇవ్వకుండా కూడా వాళ్ళు తరలి రావడానికి ఇవాళ ప్రజలు సన్నాహక సభలు పెట్టుకుంటూ మీటింగ్లు పెట్టుకుంటూ అందరు చర్చించుకుంటూ ప్రజలు ఒకరినొకరు చెప్పుకుంటూ ఇవాళ రావడానికి రెడీ ఉన్నారు. మరి ఇప్పుడు రేపు ఈ స్థానిక సంస్థల ఎలక్షన్లల్లో గాలి ఎక్కువ, ఇక మరి అటే అనేది కాంగ్రెస్ వాళ్ళు అంటుర్రు. మరి అసలు మీకు ఉంటుందా బలం? మరి మన ఈ ఎమ్మెల్సీ పార్లమెంట్ ఎలక్షన్ లెక్కన అవుతుందా కథ? మన ఎమ్మెల్సీ ఎలక్షన్లో సరిగా అంటుకున్నారు. మరి సర్పంచ్ ఎలక్షన్లలో కూడా కొద్దిగా ఏమైనా పూర్తి స్థాయిలో దీని మీద రంగంలో ఉంటారా? ఇక మరి అంత జబ్బలు జారేస్తారా? లోకల్ బాడీస్లో మొత్తం మేము బీఆర్ఎస్ఏ గెలుస్తుంది. అమ్మా మొత్తం ఎందుకంటే ప్రతి ఒక్క సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ మొత్తం బీఆర్ఎస్ వాళ్ళే ఉంటారు తప్ప వేరే పార్టీ రాదు. ఎందుకంటే ఇవాళ అది సర్వేలో వచ్చిన తర్వాత తెలుసుకునే కదా భయపడి ఇప్పటి వరకు ఎలక్షన్ పెట్టట్లేదు రేవంత్ రెడ్డి గారు. మరి ఎందుకు ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెడితే బీఆర్ఎస్ పార్టీయే వస్తుంది తప్ప వేరే పార్టీ రాదు. అమ్మో, సర్పంచుల బిల్లులు పెండింగ్ బిల్లులు ఇవ్వకుండా ఆపింది మీరేనాట. గతంలో కేసీరావయ్య బిల్లులు ఇవ్వకుండా ఆపి ఆయన ఎర్రబెల్లి దయాకర్ రావుతో ఏం చెప్పించిండు? అయ్యా మీరు ఊర్ల పొంట తిరిగి మీ ఊళ్ళో మీ పొలిమైన చుట్టూ తాగిపడేసిన పోరగాళ్ళు తాగిపడేసిన సీసాలు అమ్ముకొని సంవత్సరాలు వేల తీసుకురని చెప్పిండట. ఇంతవరకు ఆ బిల్లు రాలేదట. మరి ఈ బిల్లుల పాపం ఈ ఉసురు ఎవరికి ముడుతుంది, ఏంది ఏం కథ? ఇది కూడా ఇప్పుడు చర్చ నడుస్తుంది గుసగుస లోకం మీద. ప్రజలు కేసీఆర్ని 2 సార్లు గెలిపించిండ్రు. తర్వాత కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం పెట్టుకొని 1-2 అబద్ధాలు చెప్పడం వల్ల ప్రజలు నమ్మి వాళ్ళకు ఓటేసిండ్రు. మరి ప్రజలు వాళ్ళకి అధికారం ఇచ్చిన తర్వాత వాళ్ళు చెప్పిన హామీలను నెరవేర్చాలి, వాళ్ళ బాధలు ఏందో కనుక్కోవాలి. మరి బిల్లులన్నీ పెండింగ్లు ఉన్నాయి. ఆ బిల్లులే కాదండి, కాంట్రాక్టర్ బిల్లులు పెండింగ్ ఉన్నాయి. అవన్నీ మరి ఇవ్వాలి కదా. ఇవాళ కాంట్రాక్టర్లు ఉరేసుకొని చనిపోతున్నారు, సర్పంచులు చాలామంది ఉరేసుకొని చనిపోతున్నారు. మా కాలంలో పెండింగ్ అంటే కేసీఆర్కి మళ్ళీ అధికారం ఇస్తుండే. మీరు ప్రజలు కేసీఆర్ గారికి అధికారం ఇవ్వకుండా రేవంత్ రెడ్డి గారికి ఇచ్చారు కదా. మరి బిల్లులు ఎవరు ఇవ్వాలి? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇవ్వాలి. కాబట్టి కాంట్రాక్టర్లు ఇవాళ సర్పంచులు ఏదైతే లోకల్ బాడీస్ కొన్ని బిల్లులు ఉన్నాయి అవి మొత్తం కూడా పెండింగ్లో ఉన్న బిల్లులు తీర్చే బాధ్యత అధికారం ఇచ్చారు కాబట్టి అధికార పార్టీలో ఉన్న వాళ్ళకి ఉంటుంది. వాళ్ళు చేయాలి. మేమెందుకు ఇప్పుడు దాన్ని అప్పటి బిల్లులు అని అంటే మరి ఇప్పుడు నీకు అధికారం ఉంది కదా, నువ్వు తీర్చాలి కదా. అన్నీ నేను చేస్తా అని అన్నావు కదా.
టీచర్లను ఇది పర్మనెంట్ చేస్తా అన్నారు. టీచర్లు పర్మనెంట్ చేయలేదు. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే విలేజ్లలో ఎక్కడ చూసినా హాస్పిటళ్ళల్లో ఉద్యోగస్తులు లేరు, డాక్టర్లు లేరు, గైనకాలజిస్ట్ లేరు. మా ఉట్నూరులోనే గైనకాలజిస్ట్ లేరు, డాక్టర్స్ ఎవరు లేరు. అక్కడ ఏదైతే రక్త పరీక్ష అది ఇది జరుగుతుందో దానికి సరైన సిబ్బంది లేదు. చాలా ఇబ్బందులు ఉన్నాయి. బ్రిడ్జులు ఎక్కడ పడితే బ్రిడ్జులు అక్కడ మొత్తం అసలు ఎక్కడ మా ఉట్నూరులో వంకతుర్మ బ్రిడ్జ్ ఉన్నది, అది కాలేదు. సిరికొండ బ్రిడ్జ్ చాలా పెద్ద బ్రిడ్జ్, ఆ బ్రిడ్జ్ ఇంతవరకు కాలేదు. ఇప్పుడు రాబోయేది వర్షాకాలము, వర్షం పడితే మహిళలు ప్రసూతికి వస్తే అక్కడ చాలామంది మహిళలు అట్లా మార్గ మధ్యంలో చనిపోతారు. మొన్న ప్రకాష్ అనే అబ్బాయి కూతురు ఆమెకు జ్వరం వచ్చి తీసుకుపోదామంటే ఆడ రోడ్డు చక్కగా లేక మార్గ మధ్యంలో చనిపోవడం జరిగింది. ఇలాంటి చాలా సమస్యలు, ఒక్కటి కాదు రెండు కాదు, వందల సమస్యలు మా నియోజకవర్గంలో ఉన్నాయి. మరి మా నియోజకవర్గంలో ఉన్నట్టే రాష్ట్రంలో కూడా ఉన్నాయి. అలాంటి ఏమీ సమస్యలు పట్టించుకోకుండా ఇవాళ నువ్వు అధికారం వచ్చిన తర్వాత ఎక్కడోళ్ళు అక్కడ దోచుకొని దాచుకోవడం తప్ప వేరే పనే చేయట్లేదు కాంగ్రెస్. అమ్మా ఇప్పుడు అదేంది నాకేమో ఆదికొచ్చే, ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ వాళ్ళు చెరువు శిఖం భూములని ఆక్రమించుకున్నారు, చెరువుల కబ్జా పెట్టిర్రు, కనపడ భూమిని అలా కబ్జా పెట్టి దానికి కథం పట్టించి ఇవాళ మళ్ళీ మా మీద వీళ్ళు నేరాలు మోపుతురు, ఘోరాలు చూపుతురు అనేది ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. అందుకనే మేము హైడ్రా తీసుకొచ్చినాం. హైడ్రా తోటి ఇవాళ ఒక్కొక్కరి బీఆర్ఎస్ గుండెల నేతల్లో రైలు పరిగెత్తిస్తున్నామని వాళ్ళు చెప్తుంటే, మరి మీరేదో కోబ్రా తీసుకొస్తున్నాం అని ఈ సవితమ్మ ఈ కార్తిక్ రెడ్డి ఏదో కోబ్రా అంటుండట. ఎక్కడి కోబ్రా ఏం కథ? మరి ఈ కోబ్రాతో ఏం పని చేస్తారు మీరు? ఇప్పుడు హైడ్రా అని అన్నారు, ఒకటో రెండు బిల్డింగ్లు కూల్చారు. ఆ పెద్ద వాళ్ళ బిల్డింగ్లు కాకుండా పేదల వెంట పడ్డాడు. ఏదైతే పేదలు చిన్న చిన్న ఇండ్లు కట్టుకున్నారో అవన్నీ పాపం అసలు వాళ్ళకి 20-30 సంవత్సరాలు జమ చేస్తే ఆ ఇల్లు కట్టడం అవుతుంది. అట్లాంటి ఇండ్లు మొత్తం కూలగొట్టేసి హైడ్రా అని చెప్పేసి భయభ్రాంతులను చేసి ప్రజలను ఒక మభ్యపెట్టి అంటే భయభ్రాంతులను చేసి వాళ్ళ దగ్గర ఏదైతే డబ్బులు లాక్కోవడం తప్ప వేరే పని ఏం చేయలేదు. ఇప్పుడు జనాలే నేరుగా బుద్ధ భవన్కి పోయి దరఖాస్తు పెడుతున్నట్ట బుద్ధ భవన్లో. ఏమని? అగో ఫలానా భూమి, అగో ఫలానా కాలువ, ఫలానా చెరువు సిక్కం, అగో ఫలానా చెరువు కబ్జా పెట్టిర్రు, ఇగో దీని మీద మీరు విచారణ చేయాలి, న్యాయం చేయాలి అని ఇప్పుడు జనాలే సర్కారు కాడికి పోయి దరఖాస్తులు పెడుతుంటే మళ్ళీ మీరు కోబ్రా అని తీసుకొస్తున్నారు. అసలు ఈ కోబ్రా ఏంది? ఈ హైడ్రా తోటి పేదోళ్లకు న్యాయం జరుగుతుందని వాళ్ళు చెప్తుర్రు. అసలు ఏంది గదరగోళము? ఏమనుకోవాలి జనాలు ఏదైతే పెడుతున్నారో ఆ హైడ్రా గురించి జనాలు పెడుతున్నది అది ఆ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెడుతున్నారు తప్ప పేద ప్రజలు ఎవరు పెడతలేరు. ఎందుకంటే ఎక్కువ శాతం ఉన్నది మొత్తం హైదరాబాద్లో కానీ విలేజెస్లో కానీ ఉన్నది మొత్తం చెరువుల భూములలో ఉన్నాయి. మరి ఒకరిని కాదు మొత్తం స్టేట్ మొత్తంని తీసి పడేస్తుందా హైడ్రా అని చెప్పేసి? మరి ఎన్నో సంవత్సరాల నుంచి కట్టుకొని ఉన్నారు. అప్పుడు పర్మిషన్ ఇచ్చిన, అప్పుడు కాంగ్రెస్ జమానాలో ఉన్నప్పుడే పర్మిషన్ ఇచ్చిన భూముల మీద కట్టుకున్న ఇండ్లు అవి. మరి ఇప్పుడు మీరు వచ్చి మళ్ళీ దాన్ని కూలగొడతామంటే మరి వాళ్ళు పేదోళ్ళు పోయి ఎక్కడ ఉండాలి, ఎక్కడ బతకాలి, వాళ్ళకి ఇల్లు ఎట్లా? ఇల్లు కల్పిస్తా మరి మీరు ఫస్ట్ ఇల్లు కట్టి ఇవ్వండి, తర్వాత వాళ్ళని పంపించి తర్వాత కూల్చండి. మీరు అసలు రాత్రికి రాత్రే పోయి బుల్డోజర్ పెట్టేసి ఇల్లు కూల్చేస్తారు, పేదవాళ్ళని అక్కడి నుంచి తరిమేస్తారు. మరి పెద్దవాళ్ళని అట్లే తరుముతున్నారా? మీరు డబ్బులున్న వాళ్ళు ఎల్లగొడుతున్నారా? డబ్బులున్న వాళ్ళని ఎల్లగొడతలేరు కదా. ఒక ఇల్లు కూల్చిండు, ఒక భవనం, అది నాగార్జునది, హీరో నాగార్జున గారిది ఒకటే కూల్చిండు తప్ప మిగతా మరి వేరే చాలా ఉన్నాయి. అలాంటి మరి ఏవి ఎందుకు పనిష్ట ఆపేసిన మధ్యలో? ఇక గిది మొత్తానికి చారులత రాతోడు ఈ రకంగా మన నేనుతో ఆంబాయం వెళ్ళబోసుకుందుల్లా. ఇక రేపు మళ్ళొక మంచి రామసక్కని చుట్టాన్ని తీసుకొని వస్తా. అంతవరకు మీరు ఏం చేయాలి చూస్తూనే ఉండాలి. మన నేను ఉంటా శనార్థి. నమస్తే. కెమెరామెన్ శివాతో మీ నర్సయ్య తాత.